రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరత్నము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమరెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగులో ఉంటని మహానేత నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదయ వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదయ వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జనహృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జనహృదయపు నేత జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు అలుపెరుగని యోధుడిని పయనంలో భవితకు ఇచ్చెను ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది అలుపెరుగని యోధుడిని పయనంలో భవితకు ఇచ్చెను ధైర్యం రాజన్నే మళ్ళీ మా గడపకు వచ్చినట్టు ఉంది అన్నదాత గారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవిత మార్చే దిశలుగా సాగుతుంది తన పయనం ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమంకై పాటుపడితే తన ధ్యేయం రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం మన వారి కుటుంబం అదిగో మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదయ వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదయ వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను ఓ వెన్నెదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రా రామ జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రా రామ జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదయ వర్ధిల్లు జనహృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాదయ వర్ధిల్లు జనహృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో 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 ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శ
ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఎన్నో ఏళ్ల చిరకాల కళ కృష్ణలంక రిటైనింగ్ వాల్. రిటైనింగ్ వాల్ నిర్మాణం కృష్ణలంక వాసులకు ఒక వరం. దానిని సాకారం చేయబోతున్నారు ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. కృష్ణలంక రిటైనింగ్ వాల్ ప్రారంభోత్సవం చేస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ అలాగే కృష్ణా నది రివర్ ఫ్రంట్ సుందరీకరణ ఫేజ్ 1 ప్రారంభోత్సవం చేస్తున్నారు. 12,40,00,000 రూపాయల నిధులతో జరిగింది మరి ఈ కార్యక్రమం. కృష్ణలంక వాసులందరికీ ఇకరించి ముంపునకు ఏమాత్రం గురి కాదు. ఎన్నో ఏళ్ల చిరకాల కళ కృష్ణలంక రిటైనింగ్ వాల్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ఈ రోజు ప్రారంభోత్సవం చేసినటువంటి శుభతరుణం. అనంతరం రామలింగేశ్వర నగర్ 20 MLD NTPని చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగమంత కొలి
కొలిచే జనహిత సేవకుడా సేవకుడా శుభమస్తు ధీరా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధ స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు అందరికీ అభివాదం చేస్తున్నారు. యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జన దివంగత నేత వారి తండ్రి గారి విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాప్రతినిధులందరూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సార్, ఇప్పుడు ఈ విజయనగరం సార్ ఒక విఎంసీలో మొత్తం తమరు ఆధ్వర్యంలో మొత్తం 21,000 మంది పట్టాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ సెక్షన్ 22A కింద మనం డిలీట్ చేయడం జరిగింది సార్. ఈరోజు విజయవాడలో మంచి కార్యక్రమాలు జరిగిస్తూ ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22Aలో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులరైజేషన్. దీనికి సంబంధించి ఇంతకు ముందు అవినాష్ చెప్తా ఉన్నాడు, బ్రహ్మరాంబపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఏ మాదిరిగా చాలా కంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఏ మాదిరిగా రెగ్యులరైజ్ కాక ఇల్లు అక్కడే కట్టుకొని దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ కూడా ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ, ఇల్లు అమ్ముకునే హక్కులు లేక ఏ రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి పేదవానికి ఉండేది అని తాను చెప్పుకొస్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఈరోజు సొల్యూషన్స్ చూపుతూ ఈరోజు అటువంటివన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
మొత్తంగా దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ అనే కార్యక్రమాలు ఒకవైపున జరిగిస్తూ ఉండగా మరోవైపున 240 కోట్లు స్టోరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు 239 కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. దీనివల్ల మురికి నీళ్ళు అనేటివి మన ఇంటి పక్కనే ఉండే పరిస్థితి రాకుండా వాటిని నీట్గా ట్రీట్ చేసేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఈ రకరకాల ఏరియాలో దాదాపుగా 5 ఏరియాస్లో ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను తీసుకొచ్చి రకరకాల ఏరియాస్లో ఇవన్నీ కూడా ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్ 239 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తూ ఉన్నారు. ఇటువైపున అటువైపున ఈ 2 కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కరకట్టు గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్క చెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా ఒక సుందరీకరణ చేస్తూ ఈ 2 కరకట్టలను కట్టడమే కాకుండా కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా, కూర్చునేట్టుగా, ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున 2 వైపులా మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా దాదాపుగా 400 కోట్ల పైసలకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ళ ఎదుటనే ప్రారంభించడము, ఫౌండేషన్ స్టోన్ వేయడము, ప్రారంభించడము 2 కూడా జరిగిన ఘటనలు కూడా చూశారు. అదే రకంగా ఇంతకుముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి ఇంతకుముందు పోవాలి అని అంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో 2 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తుంది. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయి ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నౌటుపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అట్నుంచటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కూడా మరో 2 నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్టు కూడా జరుగుతూ ఉన్నాయి పనులు. ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం. మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం. అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు కానీ
అభివృద్ధి 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 అని అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి, మీ హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అవ్వాతాతను, ప్రతి అన్నా తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా, ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా, వివక్ష లేకుండా జరిగిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉన్నాయన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నా. వీటి అన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, ఇక కాస్త నేనేదో 2-3 పట్టాలు నేను ఇచ్చే కార్యక్రమాలు నేను చేస్తాను. ఆ తర్వాత మీ ఏరియాలకు వచ్చి మీ ఏరియాలలో ఎవరెవరైతే పట్టాలు ఇవ్వాలనో, సీను ఒక ఏరియాలోకి, అవినాష్ తన ఏరియాలోకి, ఆసిఫ్ బాయ్ తన ఏరియాలోకి, అందరూ కూడా దగ్గర అక్కడికే వచ్చేసి ఆయా సచివాలయ పరిధిలో అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గరుండి చేస్తారు. అందరికీ కూడా మంచి జరగాలని మరోసారి దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మీకు నచ్చిన పేరు పెట్టండి. ఏం పెడదామబ్బా? కృష్ణమ్మ వచ్చే పేరుతో పెట్టండి. కృష్ణమ్మ జలవిహార్. ఇటువైపున పార్కుకు అటువైపున పార్కు ఏదైనా పేరు పెట్టాలని చెప్పి 4-5 ఆప్షన్లు ఇచ్చినారు నాకు. ఈ పార్కుకు ఆ పార్కుకు కృష్ణమ్మ జలవిహార్ అని పెడదాం. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ముందుగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి కొరకాని సీతమ్మ గారికి అందజేస్తారు. ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం ముందుగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి కొరకాని సీతమ్మ గారికి అందజేస్తున్నారు. సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. బడుగు బలహీనులకు అండదండాయినాడు, నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు. ఆమె యువకున్న మేలైనవన్నీ చేశాడు. ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం, అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న. మహిళ రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు, పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు. అర్హులకు గడప గడప చేర్చాడు. కొరకాని సీతమ్మ గారికి అందజేశారు. ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత మహిళనాదరించవాడు, స్త్రీ శక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న లక్ష్యం అభివృద్ధి సాక్ష్యం. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే తర్వాత సెంట్రల్ నియోజకవర్గం నుంచి శ్రీమతి చోడవరపు దుర్గ గారు. చోడవరపు దుర్గ గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందజేస్తున్నారు చోడవరపు దుర్గ గారికి. పాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు. పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు, రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు. తర్వాత తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు సీత.
తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు సీత గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీని అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోకూరి మేరీ గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను అందజేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చివరిగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు నూకాలమ్మ గారు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను అందుకుంటున్నారు తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు నూకాలమ్మ గారు. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.